మన రైతన్నలు పొలాల్లో రాత్రింబవళ్ళు కూడా కష్టపడి ఒకే ఒక్క క్షణంలో బూడిద చేసే భయంకరమైన శత్రువు ఎవరో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏటా వేల కోట్ల రూపాయల పంటను తిని పారేస్తున్నటువంటి ఆ ముప్పు ఏంటో తెలుసా? ఇంకెవరో కాదు, ఎలుకలు, పందికొక్కులు. అయితే ఈ శత్రువుల నుంచి పంటను కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన సైనికుడు ఒకడున్నాడు. ఎవరా సైనికుడు? ఆ సైనికుడిని చూడగానే మనం ముందు భయపడిపోతాం, వెంటనే కర్రలు కూడా పట్టుకుంటాం. అసలు వీటి గురించి మనకి చాలా విషయాలు తెలియవు. పొలాల్లో తిరిగే పాములు మన పంటను కాపాడే మిత్రులా, లేక ప్రాణాలు తీసే శత్రువులా? ప్రతి ఏటా మన రైతులకు జరుగుతున్నటువంటి ఆ భారీ పంట నష్టం ఎంత? పొలాల్లో కనిపించే పాముల్లో నిజంగానే అంత విషం ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ వివరాన్ని కూడా ఈరోజు మన పొలిటికోస్ స్పెషల్ స్టోరీలో డీటెయిల్డ్గా చూసేద్దాం, వచ్చేయండి. రైతు దినమంతా కూడా శ్రమతో పండించే పంటలను రక్షించడంలో పాములు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తాయి. ఈ విషయాన్ని స్వయంగా పర్యావరణవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గంటా పతంగా చెప్తున్నారు. సాధారణంగా మన వ్యవసాయ పొలాల్లో ఎలుకలు, పందికొక్కులు చేసే విధ్వంసం ఇంత అంత కాదు. ఇవి విత్తనం నాటినప్పటి నుంచి కూడా పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ కూడా ధాన్యాన్ని పాడు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా పొలం గట్లకు పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి నీరు వృధాగా పోవడానికి మెయిన్గా కారణం కూడా అవుతున్నాయి. ఇలా చేసి వృధా అవడం వల్ల నీటి పంటలు ఎండబడిపోతాయి. దానివల్ల సరిగ్గా పంట అందదు. అధికారిక గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సగటున 15 నుంచి 20% మేర ధాన్యం ఉత్పత్తి కేవలం ఈ ఎలుకలు, పందికొక్కుల వల్లే నాశనమవుతుంది. అంటే రైతన్నుల కష్టం వేల కోట్ల రూపాయల ఆదాయం మట్టిపాలవుతుంది కదా. ఈ భారీ పంట నష్టాన్ని అరికట్టడంలో పాములు నిజంగా ఎంతో సహజ సిద్ధమైన సైనికుల్లా, అదేవిధంగా రూపాయి కూడా ఖర్చు లేని నివారణ మార్గంగా పనిచేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది రైతులు పొలంలో చిన్న పాము కనిపించినా చాలు తీవ్ర భయాందోళనకు గురై కర్రలతో కొట్టి చంపేస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు సేకరించిన నమ్మలేని నిజం ఏంటంటే, మన వ్యవసాయ పొలాల్లో సంచరించే పాముల్లో దాదాపు 80% పైగా ఎలాంటి విషం లేని సాధారణ పాములే ఉంటాయట. ఇవి మనుషులకి ఎలాంటి హాని చేయవు సరికదా, పంటలను పీడించే ఎలుకలను, పందికొక్కులను ఏరి కోరి తింటూ రైతులకు అత్యంత ఆత్మీయ మిత్రుల్లా సహాయపడుతూ ఉంటాయి. అవగాహన లేకపోవడం వల్లే రైతులు విషం లేని సాధు పాములను కూడా శత్రువులుగా భావించి చంపేస్తున్నారు. ఫలితంగా పొలాల్లో పాముల సంఖ్య తగ్గిపోయి ఎలుకల సంత పెరిగిపోతోంది. ఇది అంతిమంగా మరింత ఎక్కువ పంట నష్టానికి దారి కూడా తీస్తోంది. అందుకే పొలాల్లో ఏవి విషపూరితమైన నాగుపాములు, రక్తపింజర్లు, ఏవి విషం లేని జర్రిపోతులు, సాధారణ పాములు అనే అంశంపై ప్రతి రైతుకు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇక పాములను కాపాడుకోవడం అంటే మన పంటను, మన జేబును కాపాడుకున్నట్టే. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే స్వయంగా చెప్తున్నారు. మన రైతన్నలు ఇప్పటికైనా పాములను కేవలం భయానక జీవులుగా కాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడే నిజమైన మిత్రులుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకరమైన విషపాముల పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూనే విషం లేని పాములను సంరక్షించుకుంటూ రూపాయి ఖర్చు లేకుండా పంట నష్టాన్ని అరికట్టవచ్చు. ప్రకృతి మనకిచ్చిన ఈ సహజ రక్షణ వ్యవస్థను కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యత. రైతులకు, పాములకు ఉన్నటువంటి ఈ అపూర్వ బంధంపై మీ అభిప్రాయం ఏంటి? మాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. మీ ప్రాంతంలో రైతులకు కూడా ఉపయోగపడేలా ఈ వీడియోని వెంటనే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్యవసాయ, పర్యావరణ కథనాల కోసం మన పొలిటికోస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.